Hello మిత్రులారా, వెల్కమ్ టు అవర్ కంప్లీట్ పైథాన్ సిరీస్ ఇన్ తెలుగు. దిస్ ఈస్ అవర్ సెకండ్ వీడియో ఇన్ దిస్ సిరీస్. ఇంకా ఎవరైనా మన ప్లేలిస్ట్ ని యాక్సెస్ చేసుకోకపోతే మన ఛానల్లో కంప్లీట్ పైథాన్ సిరీస్ ప్లేలిస్ట్ ఉంది. దాన్ని అందరూ యాక్సెస్ చేసుకోండి. ఇంకా నేను చేసే ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ప్రీవియస్ వీడియో చూడకుండా డైరెక్ట్‌గా ఈ వీడియోకొస్తే మన ప్లేలిస్ట్‌కి వెళ్లి ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియోకి రండి. అప్పుడైతే మీకింకా టాపిక్ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా ఎలాంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోలో అసలు మనం ప్రోగ్రామింగ్‌ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అని కంప్లీట్‌గా నేర్చుకుంటాం. మనము ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ముందు ఒక 2 వర్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి కంపైలర్, ఇంకొకటి ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఎ ప్రోగ్రామ్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రిటెన్ ఇన్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ టెల్స్ వాట్ కంప్యూటర్ షుడ్ డు. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు, మన కంప్యూటర్ ఏదైనా టాస్క్ పెర్ఫార్మ్ చేయాలంటే, మనం దానికి సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్‌పుట్ లాగా ఇవ్వాలి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇస్తే అదే ప్రోగ్రామ్. దీనికి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాసున్నాయి. సో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అదొక ప్రోగ్రామ్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. మన ప్రీవియస్ వీడియోలో గూడా మనం దీని గురించి చెప్పుకున్నాం. విచ్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అని. సో, కంపైలర్ అంటే ఎ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ యూజ్డ్ టు ట్రాన్స్‌లేట్ అండ్ ఎగ్జిక్యూట్ హై లెవెల్ ప్రోగ్రామ్స్. అంటే మనం రాసే హై లెవెల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఏ లాంగ్వేజ్ జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్ ఏ లాంగ్వేజ్‌లో రాసినా అదేం చేస్తుందంటే మన కంపైలర్‌కి పంపిస్తుంది. కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ కంపైలర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేసి అప్పుడు మెషిన్‌కి పంపిస్తుంది. సో, అప్పుడు కంప్యూటర్ దాన్ని ఎగ్జిక్యూట్ జేసి, మళ్ళీ అది కంపైలర్‌కి పంపిస్తుంది. అండ్ ఔట్‌పుట్ మన కంపైలర్ మనకి మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఇస్తుంది. అది కంపైలర్ అంటే. సరే ఇక్కడ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ అని ఉందిగా. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అంటే, మనము ప్రోగ్రామ్ రాసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే, హోల్ కోడ్‌ని ఒకటేసారి కంపైల్ అంటే ఒకటేసారి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసి, అది మెషిన్‌కి ఇస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అలా చేయదు. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తదంటే, లైన్ బై లైన్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి, అప్పుడు అది మెషిన్‌కి పంపిస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి లైన్ బై లైన్ డిటెక్ట్ చేస్తది. కానీ కంపైలర్ అలా కాదు. కంపైలర్ ఫాస్ట్ ప్రాసెస్ ఉంటది. అది హోల్ ప్రోగ్రామ్‌ని ఒకటేసారి కంపైల్ చేసేసి, మనకి ఎర్రర్స్ అనేది డిస్‌ప్లే చేస్తుంది. సో, పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఇందులో ఎర్రర్స్ అయినా, లేకపోతే కంపైలేషన్ అయినా లైన్ బై లైన్ జరుగుతుంది. అందుకే మనము ఇంటర్ప్రిటర్ గురించి తెలుసుకుందాం. సో, ఫర్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వి షుడ్ ఇన్‌స్టాల్ ద రెస్పెక్టివ్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక హై లెవెల్ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ రాసినాం. రాసినప్పుడు మనకి ఆ లాంగ్వేజ్ కంపైలర్ నుండి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ కావాలి అంటే, మనకి ఆ రెస్పెక్టివ్ కంపైలర్ అనేది మన మెషిన్‌లో ఉండాలి. కంపైలర్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనుకున్నాం గదా! ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ మన మెషిన్‌లో ఉండాలి. అప్పుడే ఆ ప్రోగ్రామ్‌ని మన కంపైలర్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేస్తుంది. సో, మనం పైథాన్ కోసం గూడా మన పైథాన్ ఇంటర్ప్రిటర్‌ని ఆర్ ఇంటర్ప్రిటర్ అనొచ్చు, లేకపోతే కంపైలర్ అనొచ్చు. ఇంటర్ప్రిటర్‌ని మనము ఇన్‌స్టాల్ జేసుకోవాలి. ఈ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ని ఇప్పుడు నేను జూపిస్తా మీకు. మనము మన పైథాన్ కంపైలర్ ఇన్‌స్టాల్ జేసుకోవాలనుకుంటే, ముందుగా మనము ఏదైనా ఒక బ్రౌజర్‌కి రావాలి. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్‌కొచ్చాను. ఇక్కడికొచ్చేసి పైథాన్ డౌన్‌లోడ్ అని సెర్చ్ చేసుడుతోనే మనకిక్కడ పైథాన్ ఓఆర్‌జీ అని అఫీషియల్ సైట్ ఉంటది. ఈ అఫీషియల్ సైట్‌లోకి మనం వెళ్తే అప్పుడు పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్‌లోడ్ పైథాన్ 3.14.2 ఉంది. ఇది మన లేటెస్ట్ వెర్షన్ అన్నట్టు. ఇక్కడ నేను నాది మ్యాక్ ఓఎస్ కాబట్టి నేను మ్యాక్ ఓఎస్‌కి సంబంధించిన పైథాన్ కంపైలర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటా. అట్లనే మీది విండోస్ అయితే ఇక్కడ పైథాన్ ఫర్ విండోస్ ఆర్ లినక్స్ అయితే పైథాన్ ఫర్ లినక్స్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఫర్ పైథాన్ ప్రెస్ చేస్తే మనకి మన కంపైలర్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. మనము ఇక్కడ చూసుకుంటే మన పైథాన్ కంపైలర్ అనేది ఇన్‌స్టాల్ అయింది. మనము తర్వాత దీన్ని యాక్సెస్ జేసుకోవాలి.
కంటిన్యూ, కంటిన్యూ అగ్రీ జేసి ఇక్కడ ఇన్‌స్టాల్ కనిపిస్తుందిగా, ఈ ఇన్‌స్టాల్‌ని ప్రెస్ చేయాలి. సో, దీని తర్వాత మన ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ మనకి మన ఫైండర్‌లోకొస్తుంది. నాది మ్యాక్ కాబట్టి ఫైండర్‌లోకొస్తుంది. అదే విండోస్ అయితే ఫైల్ మేనేజర్ ఆర్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్లోజ్ జేసుకోవాలి. మనము ఇప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా మన కంపైలర్‌ని ఇన్‌స్టాల్ చేసేసుకున్నాం. తర్వాత వీఎస్ కోడ్. వీఎస్ కోడ్ అనేది ద బెస్ట్ టూల్ ఫర్ ఆల్ ప్రోగ్రామర్స్. వీఎస్ కోడ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ కోడ్ ఎడిటర్ యూజ్డ్ టు రైట్, ఎడిట్ అండ్ డీబగ్ ప్రోగ్రామ్స్ ఇన్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు డౌట్ రావచ్చు మరి. మనం కంపైలర్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం గదా! మళ్ళీ వీఎస్ కోడ్ ఎందుకు అంటే, వీఎస్ కోడ్ ఏం చేస్తదంటే, మనము ఇందులో అన్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్స్ అయినా రాసుకోవచ్చు. ఇంకా డీబగ్ చేసుకోవచ్చు. ఇంకా కంపైలింగ్ గూడా చేసుకోవచ్చు. కానీ వీఎస్ కోడ్ ఇట్‌సెల్ఫ్ అది కంపైల్ జేయదు ప్రోగ్రామ్‌ని. మనము ఇందాక ఏదైతే కంపైలర్ ఇన్‌స్టాల్ చేసుకున్నామో, ఆ కంపైలర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని వీఎస్ కోడ్‌లో కోడ్ రాసినప్పుడు, ఈ వీఎస్ కోడ్ ఆ కంపైలర్ హెల్ప్ తీసుకొని మన ప్రోగ్రామింగ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. వీఎస్ కోడ్ డస్ నాట్ రన్ పైథాన్. పైథాన్ ఈస్ రన్ బై ద పైథాన్ ఇంటర్ప్రిటర్ అండ్ వీఎస్ కోడ్ ఓన్లీ షోస్ ద అవుట్‌పుట్. సో, వీఎస్ కోడ్‌లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. అది కంపైలర్ యూజ్ చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ జేసి, తర్వాత మనకి అవుట్‌పుట్ ఇస్తది. వీఎస్ కోడ్‌లో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మంచిగా ఎడిట్ జేసుకోవచ్చు, డీబగ్ జేసుకోవచ్చు. వీఎస్ కోడ్‌లో చానా ఫీచర్స్ ఉంటాయి. సో, ఇది మనకి ప్రోగ్రామింగ్ జేయడానికి ఈజీగా యూజ్ అవుతుంది. మన వీడియో జూసే వాళ్ళెవరైనా, మా దగ్గర ల్యాప్‌టాప్ లేదు, మరి మేమెలా కోడింగ్ జేయాలంటే, వాళ్ళొక స్టెప్ బ్యాక్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్సో కోడ్ ఇన్ ఫోన్ ఆల్సో. లైక్ వీ కెన్ హ్యావ్ పైడ్రాయిడ్ 3 అనేది ఒక యాప్ ఉంటది. ఆ యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసేసుకుంటే, మీ ఫోన్‌లో గూడా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ జేయొచ్చు. సో, మనము వీఎస్ కోడ్ యూజ్ ఏంటో తెలుసుకున్నాం గదా! ఇప్పుడు దాన్ని ఎట్లా ఇన్‌స్టాల్ జేయాలో జూద్దాం. మనము సేమ్ మళ్ళీ ఇంతకు ముందులాగా క్రోమ్ బ్రౌజర్‌కొచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ అసలు యాక్చువల్‌గా వీఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. దీన్ని మనం సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఇది ప్రెస్ జేసి, మీది విండోస్ ల్యాప్‌టాప్ అయితే విండోస్ కోసం డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. లేకపోతే ఇంకేమైనా ప్రాసెసర్స్ డిఫరెంట్ ఆర్మ్ ప్రాసెసర్స్ ఆర్ అదర్ ప్రాసెసర్స్ ఉంటే దాని కోసం గూడా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. మనది అయితే మ్యాక్ గాబట్టి మ్యాక్ కోసం ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. మన వీఎస్ కోడ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము యాక్సెస్ చేసుకోవాలి. ఓపెన్ జేసేసి ఓకే. నాది మ్యాక్ గాబట్టి ఇది అప్లికేషన్ ఫోల్డర్‌లోకేసేస్తే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. మనము వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మన ఫస్ట్ ప్రోగ్రామ్‌ని రాసేస్తున్నాం ఈరోజు. సో, ఈ ప్రోగ్రామ్స్‌ని రాయాలంటే మనము వీఎస్ కోడ్‌లోకెళ్ళాలి. లెట్స్ ఓపెన్ వీఎస్ కోడ్. మనము వీఎస్ కోడ్‌కొచ్చేసాం. ముందుగా మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్‌లో నా కర్సర్ చూపిస్తున్నా గదా! ఇక్కడ మనం కొత్త ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకేమన్నా ఎక్స్‌టెన్షన్స్ గావాలంటే ఇందులో బాటమ్‌కొచ్చేసి ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్స్ అంటే ఏంటంటే, మన కోడ్ రన్ జేయడానికి మనకి కావాల్సిన టూల్స్ అన్నమాట. ఫర్ సపోజ్ పైథాన్‌ని మనం రన్ జేయాలంటే పైథాన్ రన్నర్ ఉంటది. లైక్ పైథాన్ డీబగ్గర్ ఆర్ పైథాన్ రన్నర్. ఇది మనం ఇన్‌స్టాల్ చేసేసాం. సో, మీకు ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇన్‌స్టాల్ చేసేసుకోండి. ఇక్కడికొచ్చేసి మనము ఫస్ట్
ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మన హోల్ అన్ని పైథాన్ ప్రోగ్రామ్స్ కోసం. సో, దీనికోసం వి కెన్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. దెన్ మీరు ఏదైనా ఒక అడ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ సెలెక్ట్ హ్మ్. ఓకే. నేను నా హోమ్‌లోనే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మనకి న్యూ ఫోల్డర్ కనిపిస్తుంది గదా! ఈ న్యూ ఫోల్డర్ ప్రెస్ చేసి వి కెన్ నేమ్ ఇట్ పైథాన్ ప్రోగ్రామ్స్. ఓకే. ఓపెన్ కొట్టేస్తే ఇది సెలెక్ట్ చేసేసి ట్రస్ట్ ది ఆథర్స్. ఓకే. ఇక్కడ మన ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. మన ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇది మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ వీఎస్ కోడ్. తర్వాత ఏం చేయాలంటే ఈ ఫోల్డర్‌లో మన పైథాన్ ప్రోగ్రామ్స్ వైటీ ఫోల్డర్‌లో మనం ఫస్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇందులో ఇప్పుడు మన ఫస్ట్ ప్రోగ్రామ్‌కి నేమ్ రాయాలి. వి కెన్ నేమ్ ఇట్ ఫస్ట్ డాట్ పీవై. ఈ డాట్ పీవై అంటే ఏంటంటే, మనం ఏ పైథాన్ ప్రోగ్రామ్ రాసినా లాస్ట్‌కి డాట్ పీవై అనేది ఎక్స్‌టెన్షన్. అలా రాస్తేనే అప్పుడు మిషన్‌కి అర్థమైతుంది. ఓకే. ఇది పైథాన్ ప్రోగ్రామ్ అని. నెక్స్ట్ ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ మనం మన ప్రోగ్రామ్ అనేది రాయాలి. మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనం అవుట్‌పుట్ స్క్రీన్‌లో హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే హలో యువర్ నేమ్ ఆర్ మన నేమ్ అనేది ప్రింట్ చేయాలి. సో, అది ఎలా చేయాలనేది మనం చూద్దాం. ప్రింట్ హలో అంతే. ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకి ఏదైనా అవుట్‌పుట్ స్క్రీన్‌లో డిస్‌ప్లే కావాలి. సంథింగ్ ఏదైనా స్ట్రింగ్ ఆర్ ఎనీథింగ్ మనం ఏదైనా డిస్‌ప్లే చేయాలనుకున్నాం అవుట్‌పుట్ స్క్రీన్‌లో. అప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఈ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనము ఈ లోపల ఈ కొటేషన్స్ ఉన్నాయా? ఈ కొటేషన్స్ లోపల మనం ఏం రాస్తే అది మన అవుట్‌పుట్ స్క్రీన్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు ఇది మీకు రన్ చేస్తే తెలుస్తుంది. సో, ఇక్కడైతే మనకి హలో అని ప్రింట్ అయింది. ఇది మన అవుట్‌పుట్ స్క్రీన్ అన్నమాట. ఓకే. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. మనము ఇక్కడ ప్రింట్ రాసి, ఇట్లా బ్రాకెట్స్ బెట్టి, ఇందులో కొటేషన్స్ రాసినాం. కొటేషన్స్‌లో మన స్ట్రింగ్ ఉంది. కొటేషన్స్‌లో మన సెంటెన్స్ ఉంది. అట్లెందుకుంది అని డౌట్ రావచ్చు. నేను డైరెక్ట్ ఇట్లా హలో అని కొడితే రావచ్చు గదా! మరి. అంటే సో, ఈ బ్రాకెట్స్, ఈ కొటేషన్స్, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇలా మన సెంటెన్స్ ఏదైతే డిస్‌ప్లే చేయాలో అది కొటేషన్స్ లోపలనే రాయడం. ఇవన్నీ మన మనము ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ యొక్క సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఈ సెట్ ఆఫ్ రూల్స్‌నే మనం సింటాక్స్ అంటాం. సింటాక్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ దట్ షుడ్ బి ఫాలోడ్ వైల్ ప్రోగ్రామింగ్ ఆర్ రైటింగ్ ఎ ప్రోగ్రామ్. సో, ఓకే. మనం హలో అని ప్రింట్ చేసినాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సపోజ్ ఒక నంబర్‌ని ప్రింట్ చేద్దాం. లెట్ అస్ అస్యూమ్ 25 అనే నంబర్ ఉంది. ఈ నంబర్‌ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ రన్ చేస్తే మనకి హలో ప్రింట్ అవుతుంది. 25 కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి. ప్రింట్ హలో ఉంది. ప్రింట్ 25 ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే కంప్యూటర్‌కి మన టాస్క్ ఏందంటే హలోని 25 ప్రింట్ చేయాలని చెప్తున్నాం. సో, మనము దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాసినాం. ఒక ప్రోగ్రామ్ లాగా. అప్పుడు దాన్ని రన్ చేసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది? కంపైలర్ మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్‌ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేసి, అప్పుడు మిషన్ మళ్ళీ ఆ టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేసి, మనకి ఇక్కడ అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. హలో అండ్ 25. సో, ఇట్లా ఒక పైథాన్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. ఇది మన స్టార్టింగ్ ప్రోగ్రామ్. ఓకే. మనకి ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసినాం. తర్వాత మళ్ళీ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసినాం. ఇక్కడ మన అవుట్‌పుట్‌లో చూసుకుంటే హలో పైనొచ్చింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో 25 వచ్చింది గదా! ఇక్కడ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినాం గదా! అట్లా గాకుండా మనము హలో వచ్చి నెక్స్ట్ లైన్‌లో మళ్ళీ మనకి 25 ప్రింట్ అయ్యేలాగా గూడా చేయొచ్చు. ఒకటే ప్రింట్ స్టేట్మెంట్‌తోని. ఎట్లా అంటే ఫర్ సపోజ్ హలో ఉంది. బ్యాక్ స్లాష్ ఎన్ ఇక్కడ బ్యాక్ స్లాష్ ఎన్ యూజ్ చేసి కామా 25 ఇక్కడ మనం చూసుకుంటే హలో అనేది ఫస్ట్ లైన్‌లో వచ్చింది. 25 అనేది సెకండ్ లైన్‌లో వచ్చింది. ఇట్లా ఎందుకొచ్చిందంటే ఇక్కడ మనం
ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో హలో అనేది సెంటెన్స్ ఆర్ ఎ వర్డ్ దీని ఎండింగ్‌లో మనం బ్యాక్ స్లాష్ ఎన్ రాస్తాం. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఏంటంటే ఎక్కడైతే బ్యాక్ స్లాష్ ఎన్ అక్కర్ అవుతుందో అక్కడి నుండి మన ప్రోగ్రామ్ అంటే మన అవుట్‌పుట్ స్క్రీన్‌లో నెక్స్ట్ లైన్‌కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ హలో బ్యాక్ స్లాష్ ఎన్ వర్ల్డ్. సో, మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం? హలో అనే వర్డ్ ఫస్ట్ వచ్చి దాని కింద మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో వరల్డ్ అనే వర్డ్ రావాలనుకుంటున్నాం. సో, మనం ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు అట్లే వచ్చింది. హలో నెక్స్ట్ లైన్‌లో వరల్డ్ బ్యాక్ స్లాష్ ఎన్. దీన్ని మనము ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. ఎస్కేప్ సీక్వెన్స్ అంటే దేర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ లైక్ బ్యాక్ స్లాష్ ఎన్ ఆర్ బ్యాక్ స్లాష్ టీ ఇంకా వేరే వేరే ఉంటాయి. మనమైతే మేజర్ యూజ్ చేసేవి బ్యాక్ స్లాష్ ఎన్ అండ్ బ్యాక్ స్లాష్ టీ. ఓకే. బ్యాక్ స్లాష్ టీ ఎందుకు యూజ్ చేస్తామంటే బ్యాక్ స్లాష్ టీ హలో. ఈ బ్యాక్ స్లాష్ టీ అండ్ బ్యాక్ స్లాష్ ఎన్ గూడా మనము రాసే వర్డ్ మనం రాసే సెంటెన్స్ కొటేషన్స్‌లో ఉంటుందిగా, ఆ కొటేషన్స్‌లోనే ఉండాలి. ఈ ఎస్కేప్ సీక్వెన్స్ కూడా. బ్యాక్ స్లాష్ ఎన్ ఆర్ బ్యాక్ స్లాష్ టీ. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఇక్కడ ఒక టాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ వచ్చినాక హలో అనేది ప్రింట్ అవుతుంది. సో, మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? బ్యాక్ స్లాష్ ఎన్ ఎందుకు యూజ్ చేస్తాం? బ్యాక్ స్లాష్ టీ ఎందుకు యూజ్ చేస్తామో నేర్చుకున్నాం. అట్లనే ఇంకొకటి గూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రింట్ హెలో అని ఉంది. ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ గదా! మనము ఈ ప్రోగ్రామ్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నాం. అది ప్రోగ్రామ్‌లోనే. ఫర్ ఎగ్జాంపుల్ థిస్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ అని మనం చెప్పాలనుకుంటాం. కానీ ఈ లైన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వొద్దు ప్రోగ్రామ్‌లో. జస్ట్ మనకి ఈ కోడ్ చూడగానే మనకు అర్థం గావాలి. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని. సో, ఇట్లా ఏవైతే మనము సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్ మనం ఎగ్జిక్యూట్ కావద్దనుకుంటామో, అప్పుడు మనం దీన్ని కామెంట్ ఔట్ చేస్తాం. కామెంట్ ఔట్ అంటే ఏం లేదు. మనం రాసే సెంటెన్స్ ముందు ఒక హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేయడం. ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేస్తే అప్పుడు ఈ సెంటెన్స్ అనేది కామెంట్ అయిపోతుంది. కామెంట్ అంటే మన ప్రోగ్రామ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రన్ చేసి చూస్తే తెలుస్తది. మనం రన్ చేస్తే మనకు ఓన్లీ ఇక్కడ హలో అనేదే ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఇదనేది మనకి కామెంట్ అయిపోయింది. కామెంట్స్, కామెంట్స్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇవి కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు ప్రోగ్రామ్‌లో. ఇవి జస్ట్ మనం ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఆర్ ప్రోగ్రామ్ గురించి తెలియజేయడానికి మనము కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. ఈరోజు మన ఫస్ట్ ప్రోగ్రామ్‌నయితే మనం చూసేసాం. మనం ఒక స్టేట్మెంట్‌ని ప్రింట్ చేసాం. ఇంకా నంబర్స్‌ని ప్రింట్ చేసాం. ఇంకా న్యూ లైన్, టాబ్ స్పేస్ ఇవి 2 ఎస్కేప్ సీక్వెన్స్‌ని చూసేసాం. ఇంకా మనం అసలు సింటాక్స్ అంటే ఏంటో చూసాం. సింటాక్స్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ దట్ డిఫైన్స్ హౌ టు రైట్ స్టేట్మెంట్స్ ఇన్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా రాయాలి? ఇట్లనే రాయాలని ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌లో రాస్తేనే అప్పుడు ఏం ఎర్రర్ లేకుండా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతది. సపోజ్ మనం సింటాక్స్ ఫాలో కాలేదు. అప్పుడు ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఎలాగా అంటే నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సింటాక్స్ ఏందంటే ప్రింట్ స్టేట్మెంట్‌లో 2 బ్రాకెట్స్ వచ్చినాక మనకి మనం ప్రింట్ చేయాలనుకున్న వర్డ్ ఆర్ స్టేట్మెంట్‌ని మనం రాస్తాం గదా! అట్లా గాకుండా నేనిక్కడ బ్రాకెట్ క్లోజ్ జేయలేదు. అప్పుడు నాకిక్కడ ఆటోమేటిక్‌గా రెడ్ కలర్ అనేది చూపిస్తది. వీఎస్ కోడ్‌లో అయితే. సో, అక్కడ ఇది సింటాక్స్‌ని ఫాలో అవుతలేదని అర్థం. మనం రన్ చేసినా గాని ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? బ్రాకెట్ వాస్ నెవర్ క్లోజ్డ్. సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. అంటే మనం రాసిన ప్రోగ్రామ్‌లో ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉంటే మనకి సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తది. సింటాక్స్ అంటే సో, ప్రింట్ స్టేట్మెంట్ ఎట్లా రాయాలో అట్లే రాయాలి. అది దాని రూల్. అట్లా రాస్తేనే అప్పుడు ఏం ఎర్రర్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. మీకైతే సింటాక్స్ అనేది అర్థమైందనుకుంటున్నా.
సో, మనం ఈ వీడియోలో ఆహ్, కంపైలర్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇంకా దాని ఇన్‌స్టాలేషన్, వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్, ఇంకా మన ఫస్ట్ ప్రోగ్రామ్స్‌నైతే మనము సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసాం. ఇంకా మనము సింటాక్స్ అంటే ఏంటి? సింటాక్స్ ఫాలో కాకపోతే ఏమైతదో మనము క్లియర్‌గా తెలుసుకున్నాం. మన నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ ఇంకా డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. థాంక్ యూ. ఇంకా నేను టీచ్ చేసే విధానం నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కంప్లీట్ పైథాన్ సీరీస్‌ని ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన పైథాన్ ప్లేలిస్ట్‌ని యాక్సెస్ చేసుకోకపోతే యాక్సెస్ చేసుకోండి. మన ప్లేలిస్ట్‌లో మనము పైథాన్‌ని బేసిక్ నుండి అడ్వాన్స్‌డ్‌గా మొత్తం చెప్పేసాం.